హాయ్ మ్యామ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రెస్ట్ ఇంప్లాంట్ వేరే దగ్గర అడిగాను మ్యామ్. చాలా తక్కువ ప్రైస్ చేస్తా అని చెప్పారు. చేయించుకోవచ్చా మ్యామ్? ఇంప్లాంట్స్ తక్కువ ప్రైస్కి చేస్తున్నారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకూడదు కల్పన. ఇంప్లాంట్స్ మన బాడీలో పెడుతున్న ఫారెన్ బాడీ అంటే అది చాలా మంచి క్వాలిటీ పెట్టుకోవాలి. మన దగ్గర ప్రీమియం క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడతాం. దానికి బార్కోడ్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, సర్టిఫికేట్ పేషెంట్కి కూడా ఇస్తాం. నువ్వు చెప్పిన తక్కువకి చేస్తామన్న సెంటర్స్లో ఇంప్లాంట్ క్వాలిటీ మంచిది ఇవ్వరు. ఇంప్లాంట్ మంచిగా పెట్టుకోకపోతే మన బాడీలో రిజెక్షన్, ఇన్ఫెక్షన్, బాడీ తీసుకోకపోవడము ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో నీకు 3 పాయింట్స్ చెప్తాను, అవి చెక్ లిస్ట్లో పెట్టుకొని అది ఓకే అంటే ఎక్కడైనా ఇంప్లాంట్స్ చేయించుకోండి. ఫస్ట్ థింగ్, గుడ్ క్వాలిటీ ఇంప్లాంట్. దాన్ని కంపెనీ నేమ్, డ్యూరబిలిటీ సర్టిఫికేట్, బార్కోడ్ ఇస్తారా లేదా అదొకటి. సెకండ్ థింగ్, డాక్టర్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. ఐఎమ్ డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఎంఎస్, ఎంసీహెచ్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ని చూస్ చేసుకోవాలి. థర్డ్ థింగ్, సెట్టింగ్. ఎక్కడ సర్జరీ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న సెంటర్స్లో స్టెరిలిటీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ సర్జరీ చేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రాపర్ థియేటర్ సెట్టింగ్ ఉండాలి, స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ఉండాలి, డాక్టర్ మానిటర్డ్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్. అంటే మన దగ్గర చేస్తాము అలా ఉండాలి. థియేటర్ స్టెరిలైజేషను, ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషను, ఓటీ నీట్గా ఉండాలి. దాని తర్వాత ఒక ప్రాపర్ అనెస్థెటిస్ట్ కూడా ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్న సెంటర్లో ఎప్పుడైనా చేయించుకోవచ్చు. సో చెక్లిస్ట్లో ఇంప్లాంట్ టైప్, డాక్టర్ అండ్ క్లినికల్ సెటప్, ఈ 3 చెక్ చేసుకొని వాళ్ళు ప్రైస్ అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తక్కువ చేస్తున్నారు కదా అని చెప్పి చేయించుకోకూడదు. సో ప్లీజ్ డూ బీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ యువర్ సర్జన్, సెంటర్ అండ్ ఇంప్లాంట్ టైప్. థ్యాంక్ యూ.